సో ప్రధానంగా కొమరంభీం జిల్లాలో ఇసుక మాఫియా యథేచ్ఛగా కొనసాగుతుంది. ఏదైతే నదీ పరివాహ ప్రాంతాల నుంచి ఇసుక మరి సంబంధిత ఇసుక రిచ్లు ఏర్పాటు చేయనప్పటికీ కూడా ట్రాక్టర్ యజమానులు అక్రమంగా ఇసుక తోడేస్తున్నారు. మరి దీనిపైన సంబంధిత రెబ్బెర తహసీల్దార్కి మనం ఇప్పుడే సంప్రదించడం జరిగింది. ఇప్పటికీ అరగంట అవుతున్న అధికారి మాత్రం ఇక్కడికి రాలేని పరిస్థితి. ఎందుకంటే పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇక్కడ ఏదైతే గుండాల వాగు నుంచి మరి ఇసుకను తరలిస్తున్న వైనం మనం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మరి అధికారికి మనం సమాచారం ఇచ్చినప్పటికీ కూడా అధికారి ఇప్పటి వరకు కూడా రాలేదు. ట్రాక్టర్లన్నీ కూడా ఒకటెనుక ఒకటి వెళ్ళిపోతున్న పరిస్థితి. అధికారికి సమాచారం ఇచ్చినా కానీ నిర్లక్ష్య వైఖరి ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఒకవైపు జిల్లా అధికారి అక్రమ ఇసుకను మరి అడ్డుకోవాలి, ప్రతి మండలంలో మరి ఏదైతే అక్రమంగా నడుస్తున్నాయో వాటిపైన సీరియస్గా మరి యాక్షన్ తీసుకోవాలని కలెక్టర్లు చెప్పినప్పటికీ మరి ట్రాక్టర్లు మరి తరలి వెళ్ళిపోతున్నాయి. మరి ఈ అన్ని ట్రాక్టర్లకు మరి తహసీల్దార్ గారు పర్మిషన్ ఇచ్చారా అంటే ఇప్పటికీ తెలియని పరిస్థితి. మీడియా ప్రతినిధులం అందరం కూడా ఇక్కడికి వచ్చి మరి తహసీల్దార్కి మరి మేమే స్వయంగా ఫోన్ చేసినా కానీ మేము సిబ్బందిని పంపిస్తున్నామని అరగంట అయినా కానీ రాలేదు. మరి ఇక్కడి నుంచి నదీ ప్రాంతం నుంచి మరి ఈ ఇసుకను ఒకవైపు నివాస గృహాల్లోకి, మరోవైపు కన్స్ట్రక్షన్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరిగే వైపు, అదేవిధంగా ఇక్కడి నుంచి పక్క జిల్లా మంచిర్యాల జిల్లాలోని హైవే కూడా తరలిస్తున్న వైనం ఉంది. రాత్రి పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్లు అక్రమంగా ఇసుక తీసుకుపోతున్నా అధికారులు పట్టించుకొని వైనం మనకు ఏదైతే కొమరంభీం జిల్లా రేపన మండలం గుండాల వాగు నుంచి మరి ఏదైతే వర్షాకాలం మరి మొత్తం వర్షానికి కూడా పూర్తిగా మరి ఏదైతే ఇసుక అంతా కూడా కుప్పలు తెప్పలుగా వచ్చి ఉంది. ఈ ఇసుకను తోడేస్తున్నారు. ఇటువంటి అక్రమార్కులపై ఖచ్చితంగా అధికారులతో పాటు సంబంధిత అటవీ శాఖ కానీ, రెవెన్యూ శాఖ కానీ, ఏదైతే జలవనరుల శాఖ కానీ అదంగా వీటిపైన సీరియస్గా యాక్షన్ తీసుకొని ఇలాంటి అక్రమ ఇసుకను తరలిస్తున్న వారిపై మరి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికంగా ఉన్న ప్రజలు కోరుతున్నారు. పలు ట్రాక్టర్లను మనం సీజ్ చేయడం జరిగింది. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. వాటిలలో ప్రస్తుతం 4 సీజ్ అయిన ట్రాక్టర్లలో విత్ ఫుల్లీ లోడెడ్ ఉన్నాయి శాండ్ తోటి. ఒకటేమో మనకు పార్షియల్గా సస్పెక్టెడ్ కేసులలో దొరికింది. వీటికి మనము ఇప్పుడు చలాన్లు లేనందున తగు చర్యకై మనము వాళ్ళతో చలాన్లు పే చేసుకుంటాము. అదేవిధంగా తిరిగి దీని రిపోర్ట్ని పై అధికారికి తగు చర్యకై చూసినప్పుడు 4 ట్రాక్టర్లు మనకు ఫుల్లీ లోడెడ్ విత్ ట్రాక్టర్ అండ్ ఇంజన్ తోటి ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేసరికి 2 ట్రాక్టర్లు అంటే ఇంజన్తో వెళ్ళిపోయినాయి. మన లోడెడ్గా ఉన్న మాత్రం ఇప్పుడు ఉన్నాయి. వీటిని కూడా మనం కేసు బుక్ చేసి తగు చర్యకై సమర్పిస్తాం. ప్రధానంగా ఏదైతే ట్రాక్టర్లు ఒకసారిగా పట్టుబడితే ఇంత పెనాల్టీ, 2 సార్లు పడితే ఇంత పెనాల్టీ, అదేవిధంగా ఇందులో సబ్సిడీ ట్రాక్టర్లు కూడా ఉన్నాయి. వీటి మీద ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నాయి? ప్రధానంగా ఫస్ట్ టైం ఒకవేళ మనం సీజ్ చేస్తే వాటికి 5,000, ఒక థ్రైస్ అలా ఉంటే 5,000 ఏమో, దట్ మీన్స్ 10,000 అలా పే చేస్తాము. అదే ఒకవేళ సబ్సిడీ వాటి పరంగా వాటికి సబ్సిడీ మనం క్యాన్సిల్ చేయించి వాటిని సీజ్ చేసి తగు చర్య చేస్తాం. సో రెబ్బెన మండలంలో ఏదైతే వాగు నదీ పరివాహ ప్రాంతాల్లో అసలు రిచ్లు అనేవి ఏర్పాటు చేశారా? రిచ్లు ఏర్పాటు చేస్తే ఏ ప్రాంతాలు ఉన్నాయి? ప్రధానంగా ఇప్పుడు రిచ్ అనేవి ఇప్పుడు భూగర్భ గనుల శాఖ నుంచి మనకు చెప్పారు. కానీ ఇంకా వాటి గురించి రెక్టిఫై చేసేది ఉంది. మనకు చెప్పారు కానీ అవి ఇంకా ఐడెంటిఫై కాలేవు.